Hey foodies, welcome to Bala Venkat Kitchen. ఇవాల్టి స్పెషల్ పూర్ణం బూరలు. ఇవేంటి మాకు తెలుసులే అని అనుకోవద్దు. వీడియో చివరి వరకు చూడండి. టిప్స్ ఫాలో అవుతూ ఈ పద్ధతిలో కనుక పూర్ణం బూరలు చేస్తే గంటల తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. ఆంధ్రాలో అయితే పెళ్లిలో కావచ్చు, పూజలో కావచ్చు, ఇవి లేకుండా ఏది ఉండదు అనుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ముందు రోజు నైట్ ఇలా మినప్పప్పు నానబెట్టుకోవాలి. చాలా మంది బియ్యము అండ్ మినప్పప్పు కలిపి నానబెడతారు, అలా కూడా చేయొచ్చు. అండ్ ఇలా కూడా ఇంకో ప్రాసెస్ ఉంటుంది. అది ఏంటంటే ముందు రోజు మినప్పప్పు నానబెట్టుకుని నెక్స్ట్ డే రోజు మంచిగా కడుక్కొని దాన్ని గ్రైండర్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇది స్మూత్గా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బాండీలో 1 కప్పు శనగపప్పు తీసుకుని ఇలా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకులు లేకుండా చక్కగా నీట్గా ఈ శనగపప్పుని చక్కగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇంకొకసారి గ్రైండ్ చేస్తున్నాను, చూడండి. ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయింది. దాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో పాకానికి సరిపడా బెల్లం వేసి 1-2 స్పూన్ల వరకు మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. చూడండి, ఇలా ఇది ముద్దపాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా మనం టెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకుంటే ముద్ద అయిపోయింది కదా, మీకు తెలుస్తుంది కదా అది ముద్దగా అయిపోయిందని. అండ్ ఇప్పుడు ఈ పాకంలో మనం ఏదైతే శనగపప్పు ఉడకపెట్టి గ్రైండ్ చేసుకున్నామో ఆ శనగపప్పుని మొత్తం ఈ పాకంలో వేసేసి చక్కగా మిక్స్ చేసేయాలి. ఇది పూర్తిగా మిక్స్ అవ్వాలండి, అప్పుడు పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కాస్తంత యాలకుల పొడి కూడా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఎంత మిక్స్ అంటే అందులో మనం వేసిన శనగపప్పు మొత్తం మిక్స్ అయిపోవాలి ఆ పానకంలో. ఆ పాకంలో మిక్స్ అయిపోయిన తర్వాత చూడండి, ఇలా ముద్ద కట్టేసింది కదా, ఇప్పుడు మనకి ఈ పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఇలా వీటిని రౌండ్గా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మినప్పప్పు, ఈ మినప్పప్పులో కాస్తంత బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా కొద్ది ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ మినప్పప్పు పిండిలో వేసిన బియ్యపిండి టోటల్గా మిక్స్ అయితేనే మనకి పూర్ణం బూర అనేది చాలా బాగా వస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ పూర్తిగా చూసుకోవాలి, ఎంతవరకు బియ్యపిండి పడుతుంది ఏంటి అని చూసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక గుంటగట్టి తీసుకుని ఆ తోపుడు పిండిలో ఇలా పూర్ణాలు వేస్తూ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా చాలా మందికి చేత్తో వేయడం రాదు, అలా వేయరాని వాళ్ళ కోసమే ఇలా వేసి చూపిస్తున్నాను. ఇలా మనం గుంట గరిటెల్లో అలా పిండిని తీసుకుని ఆ పూర్ణం అందులో వేసేసి చక్కగా ఆయిల్లో వేసేయడమే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవడమే. చూడండి, ఎంత బాగా వస్తాయంటే ఆల్మోస్ట్ మనం చేత్తో వేస్తే ఎంత బాగా వస్తాయో అంతే నీట్గా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు మనం తిప్పేసుకుందాం. ఇలా అన్నింటిని కూడా తిప్పేసుకోవాలి. చూడండి, వీటి కలర్ కూడా ఎంత బాగా వస్తున్నాయో కదా, అండ్ వీటి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. అండ్ చూసారు కదా, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, రెడ్డిష్లోకి వచ్చేసింది. ఇలా చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా. వీటిలో కనుక వేడివేడిగా ఉన్నప్పుడు కాస్త నెయ్యేసుకుని తింటే ఉంటుంది టేస్ట్, అబ్బబ్బబ్బ చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. ఎందుకు టిష్యూ పేపర్లో అంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ప్రతిదీ ఆయిల్లో వేసిన ప్రతి ఒక్కటి కూడా మనం టిష్యూ పేపర్లో వేసుకుని తినడం వల్ల చాలా బాగుంటుంది. చూడండి, పూర్ణం బూరెలు ఎంత బాగున్నాయో కదా. టేస్టీ పూర్ణం బూరెలు మీరు కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా నేను చెప్పిన టిప్స్ తో. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో ఉంటాను.